అది కదులుతుంది, ఇది ఇక్కడ సరిగ్గా లేదు చూడదు. అది ఇది కదిలినా కూడా నీకు పెద్ద కనబడదు అంటావు. మోస్ట్లీ దీంతోనే దీనికి అది పెట్టు, అది ఆపేస్తావా? క్యాష్ ఆపేసాయి అంటే పొగ వదిలేసి చెప్పేసాను. రోలింగ్ యాక్షన్. అన్నా నువ్వేం టెన్షన్ పడొద్దు, నా కొడుకులు మమ్మల్ని దాటుకొని పోలేరు. కరెక్ట్ రాడ్ కాడ నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్కి వస్తాను. అప్పుడు అతను అంటే ఎట్టుంటాడంటే వాళ్ళు కొట్టాలంటే పెట్టుకొని అంటించు, అట్లా అంటుకోదులే. ఫీజు ఏం కావాలి కాదు ఒకసారి అట్లా పెట్టుకో, అట్టొద్దు అట్లా అట్లా. ఓకే రైట్. నువ్వు కొంచెం లాగు లాగు, అది ఆరిపోయింది. ఎంత బాగా వెళ్తే అంత బాగుంటుంది. అదే పనిగా తాగినట్టు ఉండకూడదు. ఓకే రైట్. ఇక్కడికి రా. ఇక్కడ చూడతాం కార్ సైడ్, ఇట్లా కార్ సైడ్ ఇక్కడ అట్లా దగ్గర పొగ ఇక్కడ పక్కకు రా. పక్కన రండి వినయ్. అది హెచ్డీలోనే కదా 60 ఫ్రేమ్స్, ఫుల్ హెచ్డీ కదా. హెచ్డీ అంటే హెచ్డీ మొత్తం ఇబ్బంది లేదు. 4K ఖచ్చితంగా ఉంటాయి. స్లోమో పెట్టేసారు ఇప్పుడు మీరు. స్లో మోషన్ అది ఫాస్ట్ పెట్టుకున్నామంటే రేంజ్ ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్ చూడు. నువ్వు ఎట్లా తీసినా స్టెబిలైజేషన్ సూపర్ ఉంది దీనికి. బ్లింక్ అంటే అది ఫ్లిక్కర్. నీకు ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్లో 120 ఫ్రేమ్స్లో పెట్టాం కదా అది. కానీ నీకు 120 ఫ్రేమ్స్ పెట్టకపోతే స్పీడ్ మోషన్ బాగా రాదు. ఇట్లా వచ్చినాడు కదా ముందుకు వచ్చేది కొంచెం పెట్టచ్చు. నేనేంటంటే వచ్చేది కాకుండా ఊరికి మిడ్డే పెట్టేసుకున్నా. వచ్చినది సెట్ కాదు, ఎడిట్లో సెట్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే కంటిన్యూటీ ఉంది. ఒక షార్ట్ తీసుకున్నామన్నా లేదా మధ్యలో ఈ ఫ్రేమ్ మధ్యలో మిడ్ ఫ్రేమ్ పెట్టి మధ్యలో ఒకసారి అది చూపించుకోవాలి. తాత ఉండదు, రీచింగ్ ఎక్కువ తీసుకుంటా ఉండదు. మారిపోతుంది కదా, కంటిన్యూటీ పెడతారు. మీరు చెప్పాలి కదా బాబు. బండి వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నీకు రా అంటాడు. అందుకు అర్థం కాదు. అప్పుడు పైకి స్లోగా కెమెరా ఆయన వస్తాడు కదా, ఆయన ఒకటి వచ్చేది ఈ ఫ్రేమ్ నుంచి ఆయన హీరోయిజం మొన్న ఒకటి ఇది ఒక టేక్ తీసుకున్నాం లోపల నుంచి బయటకు వచ్చే విధంగా. ఓకేనా ఇట్లా వచ్చేది కానీ అన్న ఈ పక్క ఎవరు లైట్ వేసాడు, ఎవరైనా వచ్చేసింది గండించుకో చూడు. ఇది కనపడుతుంది నీకు కాదు, ఆ మాట అంటానే ముందు వాళ్ళు దిగని వెనకల ఎవరు
లేకుంటే ఇద్దరు దిగమని ఇద్దరు తిని డోర్ ఇద్దరు తిని ఇద్దరు డోర్లు తీసి పోనీ, బాగుంటుంది. అంతేగా. బ్యాక్ పోతారా కెమెరా సుమ్మని ఎన్నికి వచ్చేస్తా అట్లా నువ్వు అందరూ కావాలి కదా ఫ్రేమ్లో ఉన్నావు నువ్వు ఆడాల నువ్వు వాడు కనపడాలి ఆడుకో నువ్వు అట్లా దిగు పొజిషన్ అది దిగి పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా ఈయన వెనకాల నిలబడు వెనక నుంచి హీరో వెనకాల నిలబడరా ముందుకు రా. అంతేగా ఫస్ట్ దిగేది తీసుకుందాం అవినాష్ తర్వాత ఫుడ్ స్టెప్స్ తీసుకుందాం చాలా బాగా రాజా ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా బ్యాక్ సైడ్ తిరగాలి దిగి బ్యాక్ సైడ్ తిరగాల తిరగాలనా? అవునా దిగి తిరగాలి కదా మీరు పండుగ కదా ఇప్పుడు పాపం. ఆయన తిరుక్కోకుండా ఇట్లా ఆయన ఉండకుండా ఇట్లా ఆయన ఉండాలి దీంట్లో పడలేదా? రండి. పడడు. ఆ, రండి, 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 రండి. పక్కన రండి మీరు. మళ్ళీ చూసుకోలే అందరూ ఒకటే ఊరు వేస్తా. ఒకటేలే. ఈ పెయింటర్ ఏమన్నా కొంచెం తొందరగా అయిపోయింది తొందరగా You ready? ఓకేనా అన్న కెమెరా రోలింగ్ తల కొంచెం బయట పెట్టి పక్కకి అది కెమెరా రోలింగ్ యాక్షన్ అదొకటే పోయింది बाहर आ जाओ. కెమెరా రోలింగ్ యాక్షన్ పండుగకు बाहर आ जाओ. అంతేగా కట్ ఇట్ నువ్వే అవినాష్ అప్పుడు నువ్వు అందుకే లాంగ్ షాట్ తీసుకొచ్చినప్పుడు డైలాగ్ చెప్పి అంతే కదా అన్ని ఏం చెప్పు నాకు డైలాగ్ అది మన టీజర్ కోసమే ఊరికట్ట పెడతాం అది చెప్పు ఏదో ఎవరా బతుకు మీద ఆశ లేదా సీరియస్గా చెప్పాలనా ఏరా బతుకు మీద ఆశ లేదా నీ సాగుని ఎత్తుకుంటా నువ్వే వచ్చినావేను ఓకే అంతేనా ఏరా బతుకు మీద ఆశ లేదా నీ సాగుని ఎత్తుకుంటూ నువ్వే వచ్చినావే సరిపోతుందా ఇంకా గట్టే చెప్పాలి అన్న ఏడు దిగుతాడు ఏడు దిగి అతను ఇటు వచ్చేస్తాడు నేను అయిపోయి అనుకుని ఇటు వస్తాం డైలాగ్ మళ్ళీ చెప్తాం ఇది కనపడుతుంది కదా నువ్వు కాళ్ళ కాడి నుంచి తీసుకుంటాను అందరూ వచ్చి నిలబడుతున్నాయి అటువంటిప్పుడు దానికి ఏమవుతుంది అది ఒక టక్ స్టెప్స్ అన్నమాట మళ్ళీ కొడితే ఆ స్టెప్స్ కాడ నుంచి ఇట్లా లాంచ్ డౌను ఇద్దరు కవర్ అవుతారు ఆయన పతానం ఉంటాడు మన అసిడ్ ఇక్కడికి వచ్చేస్తాడు వెనకలో వచ్చి తింటాడు నువ్వు దిగుతాను ఇట్లా వచ్చేసి అన్నకు రైట్ హ్యాండ్ అనుకుంటావు ఎరా నీకు బతకాలని లేదా అంటాడు నేనేం చేయాలి సార్? మన ఇద్దరం అట్లా దిగుతారు దిగి నేను ఇట్లా వచ్చాను. వేరియేషన్ అది వద్దు వేరియేషన్ నార్మల్ గా చెప్పేసి అవునా ఏరా బతుకు మీద ఆశ లేదా సీరియస్గా చెప్పాలా సీరియస్ గా చెప్పు ఇట్లానే జస్ట్ నార్మల్ ఏరా బతుకు మీద ఆశ లేదా సాగుని ఎత్తుకుంటా నువ్వే వచ్చావు అది దిగిటంట ఏరా బతుకు మీద ఏమొద్దో చేయదు ఏరా బతుకు మీద ఆశ లేదా నీ సాగుని ఎత్తుకుంటూ నువ్వే వచ్చినావు సరిపోతుంది తల తిప్పద్దు అంటే ఇంకా అది కూడా చెప్పాం కంటిన్యూ ఏరా బతుకు మీద ఆశ లేదా తల కూడా కదిలేను ఊరికే డైలాగ్ ఏం చేయాలనుకుంటారా చేయండి. వీడికి బతుకు మీద ఆశ ఎత్తుకుంటా వాడే మళ్ళీ అన్న దానికి పెరిగిపోతాయి నేను ఒకటే కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ
ఏమంటే మేము పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత నేను చెప్పేది అదే ఇలా. పడానన్నా రెండు పెట్టుకున్నాడు చూడు. కాదు టేక్ అయిపోయింది అయిపోయింది. ఏరా బతుకుమింద ఆశ లేదా? నీ సావు ఎత్తుకుంటూ నువ్వే వచ్చినావు. ఏరా ఏరా బతుకు మీద ఆశ లేదా? నీ సావు ఎత్తుకుంటూ నువ్వే వచ్చినావు. దానికి ఫుల్ రియాక్షన్ ఉండాలి. రెడీనా? తీసుకు చెప్తా చూద్దాం. స్టార్టింగ్ చేస్తే రాజ్యాలు పోయినాయి. ఎవరు మనం పెట్టేసి తర్వాత అంతా రాదులే. డోర్ లేచి దగ్గర నుంచే షార్ట్ తీసుకోండి. బొమ్మని డౌన్ రావాలా. ఎంత లాంగ్ వెళ్తే ఎంత లాంగ్ ఉంటుంది. కంటిన్యూ షార్ట్ కొట్టండి. ఒక్కటే టెక్లు అయిపోవాలా. చెప్పురా యాక్షన్. ముందుకు వచ్చే తర్వాత చెప్పు. వీడికి బతుకు మీద ఆశ లేనట్టుంది. వీడి సావు వీడు ఎత్తుకుంటూ వచ్చినాడు. వెరీ గుడ్. నార్మల్గా ఉండదు. కొంచెం పక్కన అంతే. అది రైట్. ఓకే అది పొజిషన్. ఓకేనా? ఓకే కెమెరా రోలింగ్ యాక్షన్. ఈడేంటమ్మా మనం వాడిని ఎత్తుకుంటూ వెళ్తుంటే వాడే మనల్ని ఎత్తుకుంటూ వచ్చాడు. వీడికి బతుకు మీద ఆశ లేనట్టుంది. వీడి సావు వీడే ఎత్తుకుంటూ వచ్చినాడు. ఏ చేయండి రా. వీడికి బతుకు మీద ఆశ లేనట్టుంది. వాడి సావు వాడే ఎత్తుకుంటూ వచ్చినాడు. ఏ చేయండి రా.